సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 25 లోపుగా 1000% 4 అతిపెద్ద మార్పులు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వర్షీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9676785242. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. రాశి యొక్క అధిపతి కుజుడు. అయితే వృశ్చిక రాశి వారికి అదృష్టం పట్టిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సింహాసనంపై కూర్చోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఫిబ్రవరి 25వ తేదీ. ఈ తేదీని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తేదీలోపుగా 1000% మీకు ఖచ్చితంగా 4 అతిపెద్ద మార్పులు అయితే చూడబోతున్నారు. ఈ మార్పులు అనేవి మీ యొక్క ఆర్థిక పరంగాను, కుటుంబ జీవితంలోని, అలానే వృత్తికి సంబంధించి ఉంటాయి. ఈ సమయంలో విద్యార్థులు కూడా కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. అంతకన్నా ముందుగా వృశ్చిక రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు పైకి మాత్రం చాలా కఠినంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. అంత త్వరగా ఎవరితోని కూడా కలవరు. ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. చిన్న పెద్ద ఆర్థిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తారు. ఎవరితో అయినా స్నేహాన్ని, బంధుత్వాన్ని కలుపుకోవాలంటే వారి యొక్క పేరు ప్రఖ్యాతులు, హోదా కాకుండా వారి యొక్క వ్యక్తిత్వం, వీరితో ఏ విధంగా నడుచుకుంటారు, దాని ఆధారంగా వీరు బంధుత్వాలు కలుపుకుంటారని చెప్పుకోవచ్చు. వివాదాలకు చాలా వరకు కూడా దూరంగానే ఉంటారు. అయితే ఈ రాశి వారిలో పగ తీర్చుకునే తత్వం అధికంగా ఉంటుంది. అంటే ఇతరులను నాశనం చేసేయాలి, వారి జీవితాలు పాడు చేసే అనే విధంగా కాకుండా వీరిని ఎవరైతే నమ్మించి మోసం చేయడం కానీ లేదా బాధ పెట్టి ఉంటారో వారికి కూడా దానికి సంబంధించి తగిన గుణపాఠాన్ని లేదా అటువంటి పరిస్థితి తీసుకువస్తే ఎంత బాధ ఉంటుందో తెలియజేస్తారు తప్ప ఇతరులు నాశనం చేయాలని అయితే ఉండదు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఖర్చులు అనేవి నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో విందు వినోదాల కారణంగా కొంచెం ఖర్చులు అనేవి అధికంగానే ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా వరకు కూడా ఆర్థిక విషయాల్లో మీరు కోరుకున్న విధంగా ప్రగతి అయితే సాధించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి ఈ మాసంలో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు కలిసి రావడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు. ఎంతో కాలంగా నెరవేరకుండా ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార పరంగా ఎవరిని కూడా అంత త్వరగా అయితే నమ్మరు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో కొంతమంది పార్ట్నర్లు అయితే జత కడతారని చెప్పుకోవచ్చు. వీరు మీ జీవితంలోకి రావడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు. అలానే ఈ పార్ట్నర్ల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే విద్యార్థులు కోరుకున్న విధంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ సమయంలో మీకు కొన్ని నూతన స్నేహాలు కూడా జరుగుతాయి. వీటి వల్ల కూడా మీరు ఎంతో ఆనందంగా ఉంటూ అలానే ఈ స్నేహాలు మీ యొక్క విద్యా వ్యక్తిగత జీవితంలో మీకు కావలసినటువంటి సలహాలు ఇస్తూ ఎంతో సహాయకరంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు కానీ మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అయితే ఈ సమయంలో మాత్రం మీరు మరింత జాగ్రత్తగా నిద్రాహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాల జోలికి మాత్రం వెళ్ళవద్దు. వాటిని తీసుకోవడం వల్ల మీకు వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే
ఉద్యోగ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ రీత్యా మీకు కొన్ని సమస్యలు అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంటే మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు రావడం కానీ, లేదా కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగడం, మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో దాని నుండి పై స్థాయి అధికారులు మంచి గుర్తింపు పొందడం. అయితే ఇవన్నీ చూసి కొంతమంది తోటి ఉద్యోగస్తులు ఓర్వలేక ఉద్యోగ ప్రదేశంలో మిమ్మల్ని తప్పుడుగా చేయాలని, అంటే మీ మీద చెయ్యని తప్పులకు నిందలు వేయాలని, లేకపోతే ఉద్యోగ విషయంలో మిమ్మల్ని వెనక్కి లాగడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారితో జాగ్రత్తగా ఉండండి. అలానే ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ, లేకపోతే అభివృద్ధికి సంబంధించి మీరు భవిష్యత్తులో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారో ఇటువంటి విషయాల గురించి అయితే అస్సలు చర్చించకండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఒకప్పుడు ఎవరి వల్ల అయితే మీరు బాధపడ్డారో వారు తమ తప్పు తెలుసుకొని మరలా మీ దగ్గరకు వచ్చి మునుపటిలా ప్రేమగా అయితే ఉంటారు. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే దంపతులు ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయిస్తారు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళడం, సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, అలానే ఏ పని చేసినా కూడా కలిసి చేస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే రాశివారి ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం ఒక అతిపెద్ద మార్పు అయితే జరగబోతుంది. మీరు ఇంకా ఆశలు వదిలేసుకున్నటువంటి పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వచ్చి వరించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ పరంగా మీరు ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. అలానే సినీ పరిశ్రమలు, కళారంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మార్పులు అనేవి ఉన్నాయి. కళాకారుల అభివృద్ధిని చూడబోతున్నారు. కోరుకున్న విధంగా ఫలితాలు అయితే దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే మీరు జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయంలో చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారికి స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. వంశ పారంపర్యంగా ఏవైతే స్థిరాస్తులు కోర్టులో ఉండి అవి రావు అనుకున్నారో అటువంటి వాటికి తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాలు కూడా అనుకూలంగానే ఉండబోతున్నాయి. ప్రేమ వివాహాలు విజయవంతం అవడం, ఇంట్లో పెద్దలు ఒప్పుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వివాహ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి లక్షణాలు కలిగిన వారి కోసం ఎంతకాలం ఎదురు చూశారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలానే ఈ మాసంలో వాహన ప్రాప్తి, ధనయోగం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం, కుదిరినప్పుడల్లా నవగ్రహ దర్శనం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే మీ యొక్క స్తోమత కొద్దీ ఎవరికైనా అన్నదానాన్ని కానీ, వస్త్రదానాన్ని కానీ ఈ మాసంలో శివరాత్రి రోజు చేసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.